2 నిమిషాలు ఆగుతావా? కొంచెం బాధ్యతగా మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, రాయన్ సినిమా చూస్తాను. ధనుష్ 50th ఫిల్మ్ ఇది. ధనుష్ 25th మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇప్పుడు రాయన్ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి కెమెరా వర్క్ చాలా బాగుంది భయ్యా. చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. సందీప్ కిషన్ కి మంచి రోల్ ఉంది భయ్యా ఈ సినిమాలో. అమాయకంగా, కామిక్గా, మొరటుగా బాగా పర్ఫామ్ చేశాడు. ధనుష్ సిస్టర్ లాగా చేసింది భయ్య ఒక అమ్మాయి. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆమెకి మంచి రోల్ ఇచ్చారు. ఆకాశమే హద్దురా అని ఒక సినిమా ఉంది కదా సూర్య గారిది, దాంట్లో హీరోయిన్ ఉంటుంది. ఆమెకు కూడా చిన్న రోల్ ఉంది, బట్ ఆమె కూడా బాగా చేసింది. ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కుమ్మేశాడు ఆయన కూడా. ఎస్పెషలీ క్లైమాక్స్లో కళ్ళతో పెయిన్ చూపిస్తాడు, పీక్స్ అంతే. నేను ఎమోషనల్ అయిపోయాను. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి భయ్యా. యాక్చువల్లీ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది భయ్యా. నెగటివ్స్ ఏంటంటే ఇది ఒక గ్యాంగ్ వార్స్ బేస్డ్ ఫిల్మ్ భయ్యా. సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ మోడ్ లో ఇంకా మిస్అండర్స్టాండింగ్ మోడ్ లో ఉంటుంది. ఈ గ్యాంగ్ వార్ ఇంకా రివెంజ్ మోడ్ లో ఉన్న సెటప్లు మనం చాలా చూసుంటాం. క్రైమ్ లో దిగిన వాడు దూరంగా వెళ్ళిన క్రైమ్ నుంచి తప్పించుకోలేడు అనేది కాన్సెప్ట్. ఇలాంటి గ్యాంగ్స్టర్ గ్యాంగ్ వార్ ఫిల్మ్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు రివెంజ్ మోడ్ లో ఉంటది. ఐదర్ చేస్తాడు లేకపోతే బయటకు వచ్చేస్తాడు అనేది మనకి ప్రిడిక్టబుల్ గా ఉంటది. అక్కడే ఈ సినిమాతో ప్రాబ్లం. సెకండ్ హాఫ్ అదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్యా. సెకండ్ హాఫ్ లో ఫుల్ వైలెన్స్ ఉంటుంది, కానీ కొంచెం షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. అది మీరు సినిమా చూసే తెలుసుకోండి. అడపాదడపా హైస్ ఉంటాయి, కానీ టోటాలిటీలో సినిమా చూస్తే వావ్ అన్న ఫీలింగ్ కలగదు. బట్ తీసి పడేసే సినిమా కాదు భయ్యా. ధనుష్ డైరెక్షన్ బాగుంది. క్లైమాక్స్ నాకు టచింగ్ అనిపించింది. చూడండి మీరు కూడా, మీకు ఎలా అనిపించిందో మీరు చూసి డిసైడ్ అవ్వండి. సో ఇంత చెప్పాక ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 టమాటోస్ భయ్యా. ధనుష్ డైరెక్షన్ బాగుంది, పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంది, కానీ ఒక డిఫరెంట్ సెటప్ని చూస్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. హిందీలో వాస్తవ్ అని ఒక సినిమా ఉంటుంది భయ్యా, సంజయ్ దత్ది. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ గ్యాంగ్ వార్స్ సెటప్లో. సో అది కూడా చూసేయండి. పుచ్చోక్ పుచ్చోక్.